తమిళనాడులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను పట్టుకునే క్రమంలో పారిపోతుండగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి వారిని తరలించారు. ఎన్కౌంటర్ సమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. బృందావన్ నగరంలో ఆదివారం రాత్రి బాధిత విద్యార్థిని తన ప్రియుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు నిందితులు వారితో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన ఆ ముగ్గురు తమ వద్ద ఉన్న కొడవలితో విద్యార్థిని ప్రియుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను స్పృహ కోల్పోగానే వారు విద్యార్థినిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలి ప్రియుడు తన సెల్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 7 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు ఓ చోట నిందితులను గుర్తించారు. పారిపోతుండగా కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.